ఎడిన్బరా ఇదైతే చాలా బ్యూటిఫుల్ సిటీ అనమాట. యూకేలో స్కాట్లాండ్స్ క్యాపిటల్ సిటీ అండ్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆ ఫీలింగ్ ని హార్ట్ లో పెట్టుకుని వెళ్తారు. అంత బాగుంటది. మిగతా సిటీస్ తో కంపేర్ చేస్తే ఎడిన్బరా అయితే ఎక్స్పెన్సివ్. స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అయినా, ఈ బిల్డింగ్స్ అయినా, టూరిస్ట్ ప్లేసెస్ అయినా చాలా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ ఉండే కల్చర్ కూడా చాలా బాగుంటది. స్కాట్లాండ్ లో మొత్తం కూడా సైలెంట్ గా ఉంటది. అంతా సైలెంట్. ఇంకా మీకు చెప్పాలంటే మాత్రం ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి ఈ సిటీ ఎలా ఉంటదంటే, ఎంత బ్యూటిఫుల్ సిటీలో మనకి అకామిడేషన్ దొరకాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటుంది కదా. కానీ వేరే సిటీస్తో కంపేర్ చేస్తే ఎడిన్బరా అకామిడేషన్ ఎక్కువ అని చెప్తాం. బట్ లండన్ లాంటి సిటీస్తో కంపేర్ చేస్తే తక్కువనే చెప్పాలి. ఇంకా అకామిడేషన్ కోసం సర్చ్ చేయాలి, కొంచెం ఎక్కువ పేమెంటే చేయాలి రెంట్ల కోసం. ఇంకా అదే కాకోకుండా ఈ రెంట్లు కట్టుకోవడానికి మనం పార్ట్ టైం జాబ్ అనేది వెతుక్కోవాలి. బట్ పార్ట్ టైం జాబ్ మాత్రం ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఎవరు అయితే నాకు చేయకుండా కనపడలేదు. అలాగే అందరికీ జాబ్స్ దొరుకుతాయి, బట్ నెమ్మదిగా దొరికాయి కొంతమందికి తొందరగా దొరికాయి అంతే. బట్ అందరైతే జాబ్స్లో ఉన్నారు ఇప్పుడైతే మాత్రం. వాటితో పాటు ఇప్పుడు అకామిడేషన్, రెంట్, అలాగే స్టడీస్, పార్ట్ టైం జాబ్ షిఫ్ట్స్, అసెస్మెంట్స్, స్లీప్, కుకింగ్, వీటన్నిటిని ఒక్కళ్ళే చేసుకోవాలంటే కష్టం కదా. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇంటర్నేషనల్ స్టూడెంట్గా లైఫ్ అయితే అనుకున్నంత ఈజీగా ఉండదు. మీరందరూ ఫిక్స్ అయ్యే వస్తారు, బట్ అనుకున్నప్పుడు వేరేగా ఉంటుంది, ప్రాక్టికల్గా జరుగుతున్నప్పుడు ఇంకా వేరేగా ఉంటుంది. సో అనుకునేటప్పుడు నేను ఇది ఫేస్ చేయగలుగుతా అని అనుకుని ఎలా వచ్చామో, ఇక్కడ ఫేస్ చేసేటప్పుడు నేను అలానే చేస్తాను అని అలానే ఉండాలి. గివప్ చేయకూడదు. అలా చేసినప్పుడే మనం ముందుకు వెళ్ళిపోతాం. నాకు తెలిసి వీటన్నిటిని బ్యాలెన్స్ చేయడం అంత ఈజీ అయితే కాదనే చెప్పాలి. బట్ ఎంతైనా ఇవన్నీ తప్పవు కదా. ఇంకా వీటన్నిటిని అలా ఉంచితే మాత్రం మెంటల్ స్ట్రెస్, ఒకవైపు ఆలోచన, ఓవర్ థింకింగ్, స్లీప్లెస్ నైట్స్, కాన్సన్ట్రేషన్ పోతూ వీటన్నిటిని మైండ్లోంచి బ్యాలెన్స్ చేయాలంటే అంత ఈజీ అస్సలు కాదు. యూనివర్సిటీలో కౌన్సిలింగ్ అన్నీ ఉంటాయి. యూనివర్సిటీలో ఉన్నప్పుడే వాటిని యూజ్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. ఇక్కడైతే మాత్రం ఇంటర్నేషనల్ స్టూడెంట్గా అంత ఈజీ కాకపోవచ్చు లైఫ్ అయితే మాత్రం స్టూడెంట్గా ఉన్నప్పుడు. బట్ వన్స్ గివప్ చేయకోకుండా టాలెంట్ని చూపిస్తూ, హార్డ్ వర్క్ని చేస్తూ, మైండ్ సెట్ని కంట్రోల్ చేస్తూ, ప్రతి ఒక్కదాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటే అనుకున్న సాధించేయచ్చు. ఇంకా ఎడిన్బరా అయితే హ్యారీ పోటర్ సిటీ. మీలో ఎంతమందికి తెలుసు ఇలా పిలుస్తారనమాట. ఎందుకంటే హ్యారీ పోటర్ అనే కథ స్టార్ట్ అయింది రాయడం ఎడిన్బరాలోనే అనమాట. ఆ రైటరు ఇక్కడున్న ఒక కెఫేలో కూర్చొని రాశారు. అందుకే ఎడిన్బరా అనేది హ్యారీ పోటర్ సిటీగా ఫేమస్. అలాగే ఈ సిటీలో విక్టోరియా స్ట్రీట్ అనేది ఇంకా ఫేమస్. ఎందుకంటే ఆమె కథ రాసింది ఇక్కడే. కెఫే పేరే ద ఎలిఫెంట్ హౌస్. ఆమె అందులో కూర్చొని రాయడమే కాకోకుండా ఈ స్ట్రీట్ని చూసి ఇన్స్పైర్ అయ్యి హ్యారీ పోటర్లో ఒక స్ట్రీట్ని రాసిందనమాట. అది మీ అందరికీ తెలుసా? తెలిస్తే అయితే కామెంట్ చేసేయండి. దానితో పాటు ఇక్కడ మ్యూజియం కాంటెక్స్ట్ అని హ్యారీ పోటర్ మ్యూజియం అనమాట. క్యూ కడతా ఉంటారు ఇక్కడ దాంట్లోకి వెళ్ళడానికి. వీళ్ళంతా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళే హ్యారీ పోటర్ ఫ్యాన్స్ అనమాట. వీళ్ళంతా టూరిస్టే అనమాట. ఎడిన్బరా గురించి సేఫ్టీ విషయం చెప్పాలంటే మాత్రం ఈ సిటీని అయితే అంత డేంజర్ అని అయితే చెప్పలేము. ఇంకొకటి ఏంటంటే ప్రతి సిటీని కూడా మంచి సిటీ అని కూడా చెప్పలేము, ఎందుకంటే ఎక్కడేం జరుగుతాయో తెలియదు. బట్ ఎనీవేస్ నాట్ మోర్ డేంజరస్ దాన్ అదర్ సిటీస్. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎక్కడైనా సరే. ఇంకా ఎడిన్బరాలో గార్గి రోడ్ అనే ఒక స్ట్రీట్ ఉంటుంది. ఇండియన్ సూపర్ మార్కెట్స్ అయితే చాలా ఫేమస్, చాలా ఉంటాయి. అక్కడికి వెళ్తే మాత్రం మన కూరగాయలు, మన పండ్లు, మన సరుకులు, మనకు కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా దొరుకుతాయి. అక్కడ తెచ్చుకోవచ్చు ఏం కావాలన్నా. ఇంకా కాస్ట్ గురించి అంటారా, కొంచెం మన వాటితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ అనిపిస్తుంది. కానీ తినాలనిపించినప్పుడు తెచ్చేసుకోవడమే అంతే. ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి అయితే ఎడిన్బరా గురించి. అసలుదే చెప్పడం మర్చిపోయాను. ఎడిన్బరాలో అయితే మాత్రం 3 months సమ్మర్ ఉంటుంది. కానీ ఆ 3 months తప్పించి మిగతా మొత్తం అయితే చలి ఉంటుంది. వర్షం, చలి ఇవన్నీ ఎప్పుడు ఎలా ఉంటాయో కూడా తెలియదు. బట్ 3 months అయితే సమ్మర్ ఉంటుంది. ఇంకా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడికి రావాలని ఫిక్స్ చేసుకున్న వాళ్ళైతే మెసేజ్ చేస్తూ ఉంటుంటారు, నేను రావచ్చా అక్కడికి, జాబ్స్ ఎలా ఉంటాయి, సిటీ ఎలా ఉంటుంది, అదంతా కూడా. సిటీ గురించి అయితే చెప్పాను, బట్ జాబ్స్ గురించి అడుగుతూ ఉంటారు. జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది
అండ్ ప్రొఫెషనల్ జాబ్స్ దొరుకుతాయా అని. మీకు హానెస్ట్‌గా చెప్పాలంటే నేను కూడా ఇంకా ఆలోచించలేదు. ఇంకా నేను నా స్టడీస్ మీద ఫోకస్ చేస్తున్నాను. బట్ తెలిసి తెలియకుండా అయితే ఇప్పుడు మీకైతే చెప్పలేను. అలాగే ఇంతకుముందు కొంతమంది మెసేజ్ చేశారు. నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడికి రావచ్చా? నేను సర్వైవ్ అవ్వగలుగుతానా అని చెప్పేసి. దీనికి ఆన్సర్ అయితే మాత్రం అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే మీ హెల్త్ ఏ స్టేజ్‌లో ఉందనేది మీకు తెలిసి. ఇంకా టాబ్లెట్స్ ఇవన్నీ అంటారా, వెజిటేబుల్స్ తినడానికి సర్వైవ్ అవ్వడం అంటే చెప్పగలుగుతాను. ఇవైతే మాత్రం మనకి ఇక్కడ అవైలబుల్‌గా ఉంటాయి. నేను చెప్పినట్టే మన ఇండియన్ సూపర్ మార్కెట్స్‌లో కొనుక్కోవచ్చు. కేజీ అయితే 6-7 పౌండ్స్ అలా ఉంటుంది. అంటే కేజీ బెండకాయలు 700-800 లోపు ఉంటాయన్నమాట. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. వీటిని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు రేట్లు ఎలా ఉంటాయని చెప్పేసి. వీటన్నిటిని బేస్ చేసి అయితే మీ డెసిషన్ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్ హెల్త్. ఇంకా మీ అందరికైతే ఆల్ ది బెస్ట్. ఎవరు వచ్చారో, ఎవరు రాబోతున్నారో, ఎవరు రావాలని ప్లాన్ చేస్తున్నారో మీ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ వీడియో యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి నచ్చితే. ఇంకా మీకు ఎక్కువ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ వస్తాయి తెలుగులో. ఏదైనా పర్టికులర్గా మ్యాటర్ కావాలంటే కామెంట్ చేసేయండి. ఎక్కువ కామెంట్స్ ఉంటే దానికి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతే మరి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.